బ్రేకింగ్ న్యూస్ దసరా పండుగ తేదీ పైన పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా కొంత 1వ తేదీన 2వ తేదీన లేదా 29న ఆల్రెడీ సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు కాబట్టి 30వ తేదీన దసరా చేసుకోవాలా, ఇలా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. 1వ తేదీ అని కొందరు, 2వ తేదీ అని మరికొందరు మాట్లాడుతున్నారు. ఇందులో 29న తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు కూడా ఉన్నాయి. అయితే దానితో తరువాత ఒకరోజు గ్యాప్తో దసరా నిర్వహించడం అనేది గత సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచార పద్ధతులు. అయితే ఈసారి మాత్రం దసరా పండుగ పైన గందరగోళం నెలకొంది. మాట్లాడదాం. మనతో పాటుగా శ్రీ సత్యనారాయణమూర్తి గారు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. గొల్లపూడి సత్యనారాయణ గారు. సో దసరాని 1వ తేదీ లేదా 2వ తేదీన ఎప్పుడు నిర్వహించుకోవాలి, అసలు ఎందుకు ఈ రకంగా మారుతున్నాయని మాట్లాడదాం. సత్యనారాయణ గారు, జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న పండుగ. సాంప్రదాయంగా మనం పూజించుకుంటాం, పూలను పూజించుకునే పండుగ. ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ తర్వాత విజయదశమి నిర్వహించుకుంటూ ఉంటాం. కానీ ఈసారి 2వ తేదీ అని చెప్తున్నారు. సో ఏంటి 2వ తేదీ 1వ తేదీ? అప్పుడు అనుమానాలు ఉన్నాయి, దాన్ని కొంచెం నివృత్తి చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. అంటే ఈ సద్దుల బతుకమ్మ పండగకిను దీనికి దసరాకి సంబంధం లేదు. యాక్చువల్గా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి మనము ఆ బతుకమ్మ పండుగ చేసుకుంటాం. కానీ విజయవాడ, మన ఆంధ్ర, తెలుగు ప్రాంతాల్లో, తెలంగాణలో కూడా దుర్గమ్మ పూజలకు వచ్చేసరికి మనము దశమి తిథి ఎప్పుడు వస్తుందా లేదా అన్నది చూసుకుంటాం అన్నమాట. ఆ దశమి తిథిని బట్టి మనము విజయదశమి ఎప్పుడు అనేటటువంటిది మనం పెట్టుకుంటాం. సో ఈ సంవత్సరము దశమి అనేటటువంటిది మనకి ఈ 2వ తేదీన మార్నింగ్ వచ్చేస్తుంది. సో అందుకని ఈ యొక్క విజయదశమి అనేటటువంటిది బేసిక్గా నవరాత్రులు ఉంటాయి కదా, ఈసారి నవరాత్రులు లేవనుకుంటా, దానికి మించి 2 అడిషనల్గా యాడ్ అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే నవరాత్రుల్లో ఆశ్వీజ శుక్ల పాడ్యమి మొదటి రోజు అవుతుంది, అమావాస్య అయిపోయిన తర్వాత. ఆ పాడ్యమి రోజున కలశ స్థాపన చేసి, ఇంతకుముందు గత 40 సంవత్సరాలుగా మినిమం 10 years లో స్వర్ణ కవచాలంకృత దుర్గా అని ఫస్ట్ రోజున అలంకారం చేసేవారండి. అమావాస్య మరుసటి రోజు దుర్గాదేవిని ప్రతిష్ఠిస్తారు. స్వర్ణ కవచాలంకృత దుర్గా అంటే ఏం లేదు, బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకారం చేసేవారు. అది కంటిన్యూస్గా అయ్యింది. అయితే మధ్యలో ఈ యొక్క ధర్మ మండలి వేద పండితుల సలహా ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వీళ్ళంతా డిసైడ్ చేసి వేద పండితుల సలహా మేరకు మహాచండీని ఇంట్రడ్యూస్ చేశారు 2024లో. ఎందుకంటే దుర్గా సప్తశతి అంటే చండీ సప్తశతి అని అంటాం. దుర్గా ఇస్ నథింగ్ బట్ చండీ. అందువలన మహిషాసురుని మర్దిని చంపింది దుర్గాదేవి కాబట్టి ఆ మహిషాసురుని మర్దిని ఎక్కడి నుంచి అంటే దుర్గమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం నుంచి దేవి పురాణం చెప్తోంది. అక్కడ మైసూర్లో చాముండి హిల్స్ దగ్గర అతన్ని చంపింది. అందుకనే ఆ యొక్క మహిషాసురుడి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత అందువలన మహాచండీని పెడితే మంచిది అని వేద పండితులు చెప్తే ఆ సంవత్సరం నుంచి మహాచండీని పెట్టాం. అయితే బ్యాలెన్స్ చేసాం మనం. ఎలాగా ఈ స్వర్ణ కవచాలంకృత దుర్గని ఇంట్రడ్యూస్ చేసి మనము ఈ అమ్మవారిని రిప్లేస్ చేసాం అంతే. కాబట్టి 9 days సరిపోయింది. తర్వాత ఏం చేశారంటే ఈ ఏడాది 2025లో మనము ఇంకొకటి పెట్టాలి అని కాత్యాయని అమ్మవారు అని పెట్టారనమాట. ఈ కాత్యాయని అమ్మవారు ఎవరు అంటే నవదుర్గలలో ఒకరు. అందువలన ఇది ఎడిషనల్గా రావడం ఒకటి ఈ 11 రోజులు అయిందనమాట. అయితే ఎందువలన ఇది జరుగుతుంది అంటే ఇప్పుడు సాధారణంగా మార్నింగ్ నవరాత్రులు కాస్త 11 రోజులు అయింది. మీరు అంటున్నట్టుగా స్వర్ణ కవచాలంకరణ దుర్గా ఒకటి తీసేసి మహాచండీ వచ్చేసింది. సో ఈ ఎడిషనల్ గా కాత్యాయని వచ్చింది. దానివల్ల మామూలుగా 10 అలంకారాలు ఉండేవి, ఇప్పుడు 11 అలంకారాలు అయినాయి అనమాట. అందువలన 11 days అయినాయి. అండ్ దిస్ విల్ బి ఎ గ్రేట్ కాంట్రడిక్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. ఎందువల్లంటే నవరాత్రులు 9 అంటే 9 అని చెప్తాం. దేవీ భాగవతాలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ మనం తీసుకుంటే ఆ వేదాల సారమే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారమే పురాణాలు. ఈ పురాణానికే కాంట్రడిక్షన్ ఇది. దేవి అమ్మవారు వెళ్ళి 9 రోజులు యుద్ధం చేసిందని చెప్తాం. బట్ విత్ ద ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ కాత్యాయని అమ్మవారు అవతార అలంకరణ మ్యాండేట్ అయిందా, ఇప్పుడు పెట్టవలసి వచ్చిందా? పెట్టవలసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే కాలక్రమేణా మీరు అంటున్నట్టుగా పాడ్యమి కానివ్వండి, లేకపోతే దశమి లెక్క పెట్టి తిథుల వారణంగా వచ్చిందా, లేకపోతే వాళ్ళ డిసిషన్ ప్రకారంగా ఇంట్రడ్యూస్ చేశారు? తిథుల వారీగానే వాళ్ళు డెసిషన్ అనేటటువంటిది తీసుకున్నారు. ఎందుకనంటే
ఈ తగుళ్ళు మిగుళ్ళు వచ్చినాయి. ఈ తగుళ్ళు మిగుళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని డిసైడ్ చేసుకొని మనము ఈ పాడ్యమి దగ్గర నుంచి ఈ యొక్క విజయదశమి వరకు ఈ యొక్క కాత్యాయనిని ఇన్సెప్షన్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ ఆల్సో ఏ డెసిషన్ బై ద వేదిక్ బోర్డ్